ఈ మధ్య కొన్ని సినిమాలు రిలీజ్ అయినప్పుడు మన చుట్టాలందరూ గుర్తుకొస్తున్నారు. నిజంగా గూడా చాలా మంచి విషయం. ఒక ఎమోషన్ కంటెంట్‌తో వచ్చి వాళ్ళని వాళ్ళు నిరూపించుకుంటున్నారు. ముఖ్యంగా 'చిట్టి పొట్టి' అనే ఒక సినిమా చూసినప్పుడు తెలియకుండానే మన ఇంట్లో వాళ్ళందరూ గుర్తొస్తారు. చెల్లెల మీద ప్రేమ ఉన్నోళ్ళు ముఖ్యంగా ఈ పాత్రని ఓన్ చేసుకుంటారు. అలాంటి సినిమాకి దర్శకత్వం వహించిన భాస్కర్ యాదవ్ గారితోని ఇప్పుడు మనం ఉన్నాం. ఒకసారి ఆయన అనుభవాలు, చిట్టి పొట్టి గురించి అనేక విషయాలు ఆయన మాట్లాడతారు. నమస్కారం అండి భాస్కర్ నమస్తే గారు. సార్ నిన్న మీ సినిమా చూసాను సార్. సార్. నిజంగా అంటే ఒక హానెస్ట్ అటెంప్ట్ అనిపించింది. సార్. అది మీ పాట విన్నప్పుడు లాస్ట్‌లో ప్రతి ఒక్కళ్ళని ఇలా ఒక కంటి తుడుపు అలా తుడుచుకొని అవును సార్. పైకి అలా లెగిసి గుండెల నిండా ఊపిరి తీసుకొని అబ్బా! మా చెల్లెలు గుర్తొచ్చింది అనుకునే, లేకపోతే మా అక్క గుర్తొచ్చిందని అనుకునే పరిస్థితికొచ్చింది. అవును సార్. థ్యాంక్ యూ. ఐయామ్ వెరీ హ్యాపీ. అందుకనే మిమ్మల్ని మాట్లాడదాం అనుకున్నాను. సార్ ఎక్కడ సార్ అసలు చిట్టి పొట్టి ఎలా స్టార్ట్ అయింది? చిట్టి పొట్టి సార్ మనకి 'బలగం' సినిమా చూసిన తర్వాత హ్మ్. నాకు ఒక మంచి అటెంప్ట్ చేసినట్టు అనిపించింది. అప్పటికి 'దిల్ రాజు' గారి ప్రొడక్షన్ అయి ఉండొచ్చు. హ్మ్. కానీ కథ తీసుకోవడం అంటే 'బలగం' సినిమా వాళ్ళు తీసుకోవడం, 'బలగం' సినిమా పబ్లిక్ యాక్సెప్ట్ చేయడం హ్మ్. అవి 2 నాకు బలం అనిపించింది. ఓకే. అనిపించిన తర్వాత అంటే జనాలు అంటే ఎమోషన్స్‌ని బలంగా చెప్పగలిగితే థియేటర్స్‌కి వస్తారు. ఆర్టిస్టులు, ప్యాడింగ్ ఇవన్నీ పెద్దగా పట్టించుకునే స్టేజ్‌లో లేరు. మంచి కంటెంట్‌ని బలంగా చెప్తే ఇప్పుడు మలయాళం సినిమాలు అవును. వాటిని చూస్తుంటే అయ్యో! మన దగ్గర కంటెంట్‌ని చూసి ఆడియన్స్ రావట్లేదు అని అనుకునే ఒక వాతావరణం ఉండే. 'బలగం' తర్వాత కొంచెం మారింది. సినిమాని చూసి ఓహ్! అంటే ఎస్పెషల్లీ చిట్టి పొట్టి అనేది 'బలగం' ఇన్‌స్పిరేషన్ అంటారు. అవును సార్. అయితే ఓకే. మేము చూసిన విధానం కూడా అలానే చూసాం సార్. సార్. ఎందుకంటే చాలా సీన్స్‌లో ఆహ్, అరే! ఆ కనెక్షన్ ఉంటది. ఆ సోల్ ఉంటది. అనిపించింది. సార్ మీరు ఎక్కడ సార్ అసలకి ఇది ఫస్ట్ సినిమానా మీకు? లేతే ఏంటి ఎలాగా? నేను డైరెక్షన్ చేయడం ఫస్ట్. నేను ప్రొడ్యూసర్ చేశా 2, 3 మూవీస్. ఓకే. అందులో కుటుంబ కథ చిత్రం ఒక చిన్న మూవీ. ఓకే. తర్వాత 'ధర్మపురి' అనేది మన లాస్ట్ టైం చేశాము. ఇప్పుడైతే ఈ సినిమాకి కథ నేనే రాసుకోవడం వల్ల అంటే నేను ఫ్రమ్ థర్డ్ క్లాసు స్టోరీ రైటరు, లిరిక్ రైటరు. ఊర్లో నుంచే నేను అలా రాసేవాడిని. ఈ కథ నేనే రాసుకున్నా కాబట్టి డైరెక్షన్ చేయాల్సి వచ్చింది. ఓకే. అంటే ఎందుకు ఈ కథ మీద ప్రేమతో డైరెక్టర్ అయ్యారా? లేకపోతే డైరెక్టర్ అవ్వాలని ముందు నుంచి ఉండిందా మీకు? నాకు ముందు నుంచి ఉండేది. నేను చిన్నప్పుడు నేను చాలా గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఒకప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి ప్రోగ్రామ్స్ అవి వచ్చేది. హ్మ్. ఊర్లో నేను స్కూల్ అప్పుడే హ్మ్. అప్పుడు ఒక జన్మభూమి పైన ఒక పాట ఉండేది. హ్మ్. కదులుదాము రండి మనం జన్మభూమి. నేను అప్పుడే నా స్టైల్‌లోనే ఆంధ్రదేశమా తెలుసుకో స్వర్ణాంధ్రదేశమై నిలిచిపో ఇలా పాట పాడాను. ఓకే. అవును. విన్నా నేను గూడా ఆ పాట. అప్పుడు ఏమో గవర్నమెంట్ తరపున ఉన్న పాట వేరేది ఉంటే నేను దగ్గర ఉన్న నా చుట్టుపక్కల విలేజెస్‌లో గానీ, నా ఫ్రెండ్స్ దగ్గర ప్రోగ్రామ్స్‌లో గానీ నా స్టైల్ పాట రాసే అలవాటు. ఓకే. నా స్టైలు నాటకాలు రాసుకొని స్టేజ్ మీద సంక్రాంతి, స్కూల్‌లో ఉన్న ప్రోగ్రామ్స్ ఇవన్నీ చేసేవాడిని. అది నాకు ఇంట్రెస్ట్ ఉండేది. మధ్యలో కొంచెం సెటిల్ కావడానికి పనులు చేసుకుంటూ మళ్ళీ ప్రయత్నం చేసుకుంటూ కానీ సినిమా ఇండస్ట్రీలోకొచ్చి సినిమా దర్శకుడిగా ఎదగాలి అంటే చాలా విషయాలు తెలియాలి. ఎలా తెలుసుకున్నారు మీరు? నేను 2010 నుంచి నా ఫ్రెండ్స్ ఉన్నారు. మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు, డైరెక్టర్స్ ఉన్నారు. అందరు ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళతో ట్రావెల్ అయ్యాను. నేను నా సినిమాలే కాకుండా వేరే మిగతా సినిమాలు కూడా వాళ్ళ ఆఫీస్‌కెళ్ళడం, హ్మ్. ఫ్రెండ్స్‌తో షూట్స్‌కెళ్ళడం. హ్మ్. నాకు మారుతి గారు వాళ్ళ టీమ్‌లో ఉన్న మెంబర్స్ చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఓహ్! వాళ్ళతో మారుతి గారి టీమ్ అంటే డార్లింగ్ స్వామి వీళ్ళందరూ ఉన్నారా? మన అంటే డార్లింగ్ స్వామి గారు కాదు. మన జగత్ గారు వాళ్ళంతా జగత్ గారు ఉన్నారా? శేఖర్ మాస్టర్ వాళ్ళంతా ట్రావెల్ అవుతూ ఉంటుంటే కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ వాళ్ళంతా కూడా అలా చూస్తూనే ఒక 2, 3 సినిమాలు నేను కూడా ప్రొడ్యూసర్‌గా చేయడం. ప్రతి చోట అంటే కథ రాయడం దగ్గర నుంచి కూడా అన్ని చోట్ల నేను దగ్గరుండి చూసుకునేవాడిని. ఆ తర్వాత నాకు అంటే ప్రొడ్యూసర్‌గా చేయటం అంటే మీరు వెళ్ళే ఫ్యామిలీ నుంచి వచ్చారా? లేకపోతే ఎట్లాగా? లేదు అసలు. ప్యాషన్ ఉంటే చేస్తారంటారు కదా! ఆ! అట్లా నాకు ప్యాషన్ వల్ల నేను నా నేను ఏదున్నా కూడా చాలా మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యవసాయ కుటుంబం. హ్మ్. కానీ సినిమా మీద మక్కువతో సినిమా ఇండస్ట్రీలో
ఉండాలనే కోరికతో మనం వచ్చినాం. ఇప్పుడు ప్రొడ్యూసర్గా చేసిన తర్వాత ఇప్పుడు నాకు కొన్ని విషయాలు గ్రిప్ వచ్చిందన్న నమ్మకంతో డైరెక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు డైరెక్షన్ చేయటం ఈజీనే సార్, కానీ సినిమా రిలీజ్కి వెళ్ళి సినిమా మార్కెట్లో నిలబెట్టడం, విడుదల చేయటం అనేది ఒక పెద్ద టాస్క్ అయిపోయింది. ఎస్పెషల్లీ మీలాంటి ఒక చిన్న సినిమా అని వచ్చేమో, అంటే చిన్న సినిమా పెద్ద సినిమా లేదంటారు కానీ డెఫినెట్గా ఉంది సార్. ఎస్. అది ఊరికే మాటల్లో చెప్పడానికి గొప్పగా ఉంటారు కానీ చిన్న సినిమా ఉండింది సార్. అది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా లేదు, డెఫినెట్గా ఒప్పుకుంటాం. ఎందుకు ఒప్పుకోము? చెప్తున్నా, అంటే చాలామంది సినిమాకి చిన్న సినిమా ఏంటి పెద్ద సినిమా ఏంటని వాదిస్తారు. నా ఉద్దేశం ఎవరిని ఇక్కడ ఇబ్బంది పెట్టాలని కాదు, నిజం చెప్పాలని. Yes. ఎందుకంటే పెద్ద పెద్ద ఆర్టిస్టులు లేరు, కానీ మీ ఫ్రేమ్స్ చూస్తే మాత్రం ఒక్కొక్క ఫ్రేమ్లో 30 మంది 40 మంది 50 మందితో కూడా మీరు చేశారు, నేను చూశాను. ఇప్పుడు 50 మంది మీరు స్క్రీన్ మీద కనబడుతున్నారంటే ఆ రోజు సెట్లో 200-300 మంది ఉండొచ్చు. మినిమం 200 మెంబర్స్ యావరేజ్గా ప్రతిరోజు ఉన్నారు. అదే చెప్తున్నా, అంత కష్టంగా ఉన్నప్పుడు అది ఎంత పెద్ద ప్రొడక్షనో తెలిసిపోతుంది. కానీ ఆస్ట్రేలియాలో ఎక్కడో ఉన్న ఒక కుర్రోడిని తీసుకొచ్చి ఎంత నమ్మి ఆ పిల్లోడిని హీరోగా ఎందుకు పెట్టారు? నేను రాముని చూసిన తర్వాత రామ్లో ఒక సిన్సియారిటీ కనిపించింది. సిన్సియారిటీ ఉన్న తర్వాత మా ఆఫీస్లో మేము డిస్కషన్లో కూర్చున్నప్పుడు కానీ స్టోరీ గురించి మాట్లాడినప్పుడు కానీ నేను కొంచెం ఎమోషనల్గా చెప్తూ ఉంటే ఆ ఎమోషనల్ సబ్జెక్ట్కి అతను కూడా అంతే అదే కనెక్ట్ అయ్యాడు. అలా నేను చెప్తున్నప్పుడు కనెక్ట్ అయిన పర్సన్ తప్పకుండా సెట్లోకి వెళ్ళిన తర్వాత ఈజీగా చేయగలడు క్యారెక్టర్ని. అది న్యాచురల్గా ఒక అన్నయ్య, ఈ రోజులో ఉన్న ఒక అన్నయ్య రియాక్ట్ కావాల్సిన అది కాబట్టి రామ్ అయితేనే బాగుంటుంది అనేది మనం అనుకోవడం జరిగింది. రామ్ దాంట్లో జీవించాడు. బాబు ఏడ్పించేశాడు. అక్కడ ఒక మధ్యతరగతి పక్కింటి అన్నయ్య, మాకు అన్నయ్య ఇట్లా ఉన్నాడు. ఒక హీరోగా ఒక గ్లామరస్గా 6 ప్యాక్ ఇట్లా ఇది కాదు మా క్యారెక్టర్. న్యాచురల్ అన్నయ్య, నేచురల్ చెల్లెమ్మ, న్యాచురల్ అత్తమ్మ, న్యాచురల్ బామ్మ ఇట్లా. అదే ఇండియాలో ఎక్కడ దొరకలేదా? ఆస్ట్రేలియాలో అప్పటికి రాము ఆస్ట్రేలియా ఉన్నారా నాకేం తెలియదు. మీకు తెలియదు? నాకు తెలియదు. అతని బ్యాక్గ్రౌండ్ కూడా తెలియదు. నాకు తెలియదు. నాకు తెలియదు అసలు. చాలా హానెస్ట్గా తీసుకున్నారు. నాకు అసలు మేము పరిచయం అయ్యాము, కూర్చున్నాము. ఆస్ట్రేలియా పర్సన్ తెలియదు నాకు. అదొరకు ఇంకా అమృతరామ మీద సినిమా చేశాను. నేను ఆ సినిమా కూడా చూడలేదు. అవునా? సినిమా కూడా చూడలేదు. అయ్యో, అసలు నేను ఆ అబ్బాయి మీద ఒక రెస్పెక్ట్ రావడానికి కారణమే ఆ సినిమా. అతను ప్రొడ్యూస్ చేసి అందులో హీరోగా యాక్ట్ చేశారు. నాకు అందులో ఒక సీన్ ఉంటుంది, అమ్మో బాబోయ్ భయం వేస్తుంది నాకు. అంటే ఎంత పిచ్చిగా ప్రేమిస్తాడో, కళ్ళ ముందు అమ్మాయి చనిపోతే ఎలా రియాక్ట్ అవుతాడో నాకు ఇప్పటికీ నేను చాలామందికి చెప్తా, సినిమా చూడండి అని చెప్తా. అంటే ఇట్స్ నాట్ ఓ పెద్ద హిట్, పెద్ద బ్లాక్ బస్టర్ అని కాదు. కొన్ని సినిమాల్లో సోల్ ఉంటుంది, ఆ సోల్ ఉంది ఆ సినిమాలో అని నేను చాలా బలంగా నమ్మాను, చెప్తాను కూడా అది అందరికి. అంటే తక్కువ బడ్జెట్లో ఎంత ప్యాషన్ ఉంది, కానీ ఎట్లొకట్లా కథ చెప్పాలనుకున్న వాళ్ళు అది చూడండి. దాన్ని ఒక గీట్రాయిగా తీసుకోండి. అక్కడ తీసుకుంటే మీరు ఓకే, ఏం లేవు, ప్రాప్స్ లేవు, పెద్ద ఆర్ట్ డైరెక్షన్ లేదు, పెద్ద డబ్బులు ఖర్చు లేదు, ఉన్నంతలో వాళ్ళు ఒక మంచి హీరోయిన్ ఎన్నుకొని వాళ్ళు ఎలా షూట్ చేశారు ఖచ్చితంగా చూడండి అని చెప్తా. మీరు కూడా చూడండి అమృతరామ. నేను కూడా చూడాలి. నేను నా స్టోరీ మొదలైన తర్వాత ఆర్టిస్ట్ని చూసిన తర్వాత నిజమైన న్యాచురల్ అన్నయ్య, న్యాచురల్ చెల్లి, అన్నయ్యకు తగ్గ చెల్లి, తర్వాత ఒక చలాకీగా యాక్టివ్గా ఉండే గర్ల్, లవర్, ఇట్లా చూసుకుంటూ న్యాచురల్ మీద వెళ్ళిపోయాము. వాళ్ళు అదివరకు ఏం సినిమాలు చేశారు కూడా నేను చూడలేదు. వెరీ గుడ్. అంటే మీరు చాలా హానెస్ట్గా, నాకు తెలీదు, నేను చాలా జెన్యున్గానే అడుగుతున్నాను. అరే ఇది చూసే అన్ని చేసుకున్నారని. ఇట్స్ వెరీ గ్రేట్. అప్పుడు ఇంకా ట్రైలర్ మాత్రం చూశాను, అమృతరామ్ ఉంది. రాము ఆ మూవీ పేరు చెప్పిన తర్వాత చూశాను. నాకు ఆర్టిస్ట్ మా న్యాచురల్ రియల్ అన్నయ్యలాగా చేయు, రియల్ చెల్లెమ్మలాగా చేయని చెప్పడమే జరిగింది. అయితే నాకు ఎందులో బాగా నచ్చిన అంశము ఆ చెల్లి క్యారెక్టర్. ఆ చెల్లి బాగా అసలు మీరు మీ హీరో అనుకోండి లేకపోతే ఏమైనా అనుకోండి, నాకు అసలు అమ్మాయి ఎవరో కూడా తెలియదు. షీఈస్ బ్యూటిఫుల్. అండ్ స్క్రీన్ మీద కూడా కనిపించేటప్పుడు ఇద్దరు అన్నా చెల్లి అంటే ఇలానే ఉంటారు అన్నట్టుగాను. పెసరంతా రామ్ కంటే కూడా అమ్మాయి బాగా కనిపించింది. షీఈస్ వెరీ న్యాచురల్. పవిత్ర ఫేస్ చూడంగానే చెల్లెమ్మ ఫీలింగ్ వస్తుంది.
ప్రతి వాళ్ళకి అవును, చెల్లెమ్మ అది వేరే రాంగ్ నెగిటివ్ సెన్స్ కూడా రాదు. అసలు వేరే థాట్ రాదు. అంత చెల్లెమ్మ అంటే ఇట్లా ఉండాలి అలా వస్తుంది. మేము ఒక 10-12 ప్రొఫైల్స్ చూసాం. చూసిన తర్వాత యాక్చువల్లీ ఒకళ్ళకి అడ్వాన్స్ కూడా ఇచ్చాము, ఓ కొంచెం చిన్న అడ్వాన్స్ ఇచ్చాము. మళ్ళీ పవిత్ర ఒక ఫోటో అసలు న్యాచురల్ ఈ క్యారెక్టర్కి ఇది చెల్లెమ్మలాగా ఏమైనా ఉండాలని నేను ఆమె నంబర్ వాళ్ళిద్దరు నిజంగా అన్న చెల్లెలా అన్నట్టుగా ఒక నిమిషం అన్న చెల్లెల్లాగే ఉన్నారు కదా. అవును. అదే ఆ అబ్బాయి మా ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు కూడా ఇక నుంచి ఆ అమ్మాయి నా సిస్టర్ అన్నట్టుగానే చాలా ఎమోషనల్గా మాట్లాడాడు. చాలా కనెక్ట్ అయ్యారు వాళ్ళు. సెట్లో వాళ్ళు ఇద్దరు సొంత అన్నయ్యలాగా సొంత చెల్లెలాగా వాళ్ళు కలిసిపోయారు. అంత కలిసిపోయారు కాబట్టి ఎమోషన్ సినిమాలో చూస్తే ఇప్పుడు అంత బాగా అలా అన్నయ్య చెల్లెలాగా ఆడియన్స్ కూడా ఫీల్ అవుతున్నారు, సొంత అన్నయ్య చెల్లెలాగా ఎమోషన్ కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు సినిమా చూసిన వాళ్ళ ఫీలింగ్లో మీకు వచ్చిన బెస్ట్ ఫీడ్బ్యాక్ ఏంటి సార్? నాకు ఎక్కువ మంది అయితే అసలు అప్పగింతల సమయంలో మీరు ఏడిపించారండి అనేది చాలామంది చెప్తున్నారు. యునానిమస్గా అదే టాక్ చెప్తున్నారు. ఇక చాలా చోట్ల కూడా మంచి మంచి సీన్స్, మేనత్త తర్వాత బామ్మ అంటే తాతయ్య ఆ ఏజ్లో చెల్లెమ్మని తలుచుకోవడం, ఆ ఏజ్ 80 సంవత్సరాల చెల్లెమ్మ అన్నయ్య గురించి తలుచుకోవడం, వాళ్ళు కలవడం, అది చెప్తున్నారు. అసలు ఇంట్లో వీళ్ళు ఒక సీన్లో చిన్న న్యాచురల్గా రామ్ ఉండి బామ్మ మీద, బామ్మ ఉండి తాతయ్య మీద, తాతయ్య అలా కొడుకు మీద, ఇట్లా చిన్న చిన్న ప్రతి ఇంట్లో జరిగేది. అవును అవును, ఆ సీన్ బాగుంది. అది అక్కడ అది ఆర్గానిక్గా సినిమాలో అట్లా టర్న్ అవుతుంది న్యాచురల్గా. వీళ్ళేంటిలే 15 రోజులు అయితే పెళ్లి చేసుకుని వెళ్ళిపోతాను చిన్న డైలాగ్తో అట్లా టర్న్ అవుతుంది. అది ఆ సీన్ గురించి చాలా ఉంటుంది. కానీ ఆ పెద్దవాళ్ళని పెట్టుకొని చాలా ఎక్కువ ప్లే ఉంది. మామూలుగా అయితే వాళ్ళని తీసుకున్నప్పుడు ఒక చిన్న క్యారెక్టర్ గాను ఏదో తీసుకుని మనం మాట్లాడటం అనేది చాలా సహజం. కానీ ఈ పర్టికులర్ సినిమాలో చాలా ఎక్కువ క్యారెక్టర్స్ ఆ పెద్ద పెద్ద వాళ్ళని పెట్టుకొని చేశారు. ఏ ధైర్యంతో కమర్షియల్గా వర్కౌట్ అవుద్ది అనుకున్నారు? నాకు మన చివరిసారిగా మనం మలయాళ ఇండస్ట్రీ గురించి అన్నాను కదా, వాళ్ళు ఎలా న్యాచురల్గా చేస్తున్నారో మనము అంతే బలంగా చెప్తే ఆడియన్స్ తప్పకుండా తీసుకుంటారు. కానీ నిజమేనండి, నాకు కూడా ఈ మధ్య కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు డెఫినెట్గా ఒక నిజంగా మలయాళం కథలాగా అంటే ఒక 35 లాంటి సినిమా, ఒక కమిటీ కుర్రోడ్ లాంటి సినిమా, ఆయి సినిమా, ఇట్లాంటివన్నీ కూడా మనం కూడా తక్కువేం కాదు, అవకాశాలు లేక చేయలేదు. ఇప్పుడు అవకాశాలు సృష్టించుకొని చేస్తున్నారు తెలుగు వాళ్ళు అనేది అనిపిస్తుంది. అందులో కూడా మీరు కూడా ఒక వన్ ఆఫ్ ది పార్ట్ సార్. మీ సినిమా కూడా డెఫినెట్గా ఇది తెలుగు వాళ్ళు చూడకపోయినా రేపొద్దున ఓటీటీస్లో అన్ని లాంగ్వేజ్ వాళ్ళు చూస్తారు డెఫినెట్గా. అరే బ్యూటిఫుల్ ఎమోషన్ కదా. నేను నిజంగా చూసినప్పుడు నాకు మా తాత వారికి తెలుసు సార్, మా అమ్మ వాళ్ళ నాన్న డాక్టర్ ఆడపు రామయ్య గారు తెలుసు, మా నాన్న వాళ్ళ నాన్న సైదయ్య మల్లాల సైదయ్య గారు తెలుసు. అలా వాళ్ళు ఎవరో తెలీదు వాళ్ళ కుటుంబాలు. ఇప్పుడు నేను రాత్రి నేను ఆలోచించినప్పుడు అవును మా తాత వాళ్ళ చెల్లెలు ఎవరు, మా అమ్మమ్మ వాళ్ళ అన్నయ్య ఎవరు, ఇవన్నీ ఆలోచించాను. ఐ రిలేటెడ్ సో మెనీ ఫ్యామిలీ మెంబర్స్. అవును సార్, అది నాకు నిజంగానే అంటే మీ సినిమా తాలూకు ఉన్న మాధుర్యం వాళ్ళని తలుచుకుంటే. అవును సార్, అయితే మనము మనకంటే ముందు తరం వాళ్ళు మా చెల్లె పిల్లలు బాగుండాలి, మా చెల్లె కుటుంబం బాగుండాలి అని ఆలోచించిన వాళ్ళు అప్పుడున్న తాతయ్యలు. మా చెల్లె కూడా మా అన్నయ్య కుటుంబం బాగుండాలని ఆలోచన. వాళ్ళు చాలా పునాదులు వేస్తారు మన మంచి గురించి, మంచి కోరే వేస్తారు. ఇప్పుడు వాళ్ళ కుటుంబాలన్నీ కూడా మనము ఇప్పుడున్న దాంట్లోనే ఇప్పుడున్న టెక్నాలజీ వల్ల కలుసుకోవడము, మాట్లాడుకోవడము, అనుభవాన్ని షేర్ చేసుకోవడం ఈజీ. వాట్సాప్ ఇవన్నీ వచ్చేసినాయి. దూరం అనేది సమస్య కాదు, ట్రాన్స్పోర్టేషన్ అన్నీ ఉన్నాయి. కానీ ఒక చిన్న బిజీ అనే కారణంతో కలవలేకపోతున్నాం. అది ఎందుకు అంటారు సార్? నిజంగా ప్రేమలు తగ్గిపోయినాయి అంటారా, లేకపోతే? ప్రేమలు తగ్గలేవు సార్, ప్రేమలు తగ్గలేదు సార్. ఎందుకంటే అలా ప్రతి వాళ్ళకి కలవాలని ఉంటుంది. ఒక మిగతా అంటే ఆ ప్రేమ అయితే తగ్గలే, ఆ వర్క్ బిజీ అనేది ఒక కారణం. నిజంగా ఆ వర్క్ బిజీ ఒక స్పేస్ కొంచెం మనము బంధువులకు కూడా కొంచెం టైం ఇచ్చుకోగలిగితే ఆ బాండింగ్ వల్ల సొసైటీకి చాలా హెల్ప్ అవుతుంది, కుటుంబాలకు చాలా హెల్ప్ అవుతుంది. వాళ్ళంతా కూడా షేర్ చేసుకుంటారు చాలా అనుభవాలు. పెద్దవాళ్ళు ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు కొంత తప్పులు జరిగేవి కావు, చిన్నపిల్లలు సొసైటీ వాళ్ళంతా తప్పులు జరిగేవి కావు. అట్లనే ఇది ఉమ్మడి కుటుంబం కంటే మన బంధుత్వాల్ని కలుపుకుంటే అది ఇంకా కొత్త పెద్ద ఫ్యామిలీ. ఆ పెద్ద ఫ్యామిలీలో చాలా అనుభవాలు, గైడెన్స్ దొరుకుతుంది, ప్రేమ దొరుకుతుంది. ఆ ప్రేమతో
ఇప్పుడు వచ్చే జనరేషన్ కూడా ప్రేమగానే ఉంటారు. అంటే సింగిల్‌గా పెరిగిన అబ్బాయి ఒకలాగా ఉంటాడు. ఉమ్మడి ఫ్యామిలీలో సొసైటీతో కలిసిన అబ్బాయి ఒకలాగా ఉంటాడు. బంధుత్వాలందరినీ మనం కలుపుకొని ఉన్నప్పుడు సొసైటీకి చాలా హెల్ప్ జరుగుతుంది. కానీ ఇప్పుడు మీరు చెప్పిన దానిలో కొత్తగా నేను ఒకటి వింటున్నాను సార్. ఆహ్, పెళ్ళి చేసుకోవాలా వద్దా? ఒకవేళ లివింగ్ రిలేషన్‌లో ఉండాలా? మినీ మైక్రో ఫ్యామిలీస్. మైక్రో ఫ్యామిలీ అంటేనే భార్య, భర్త, వాళ్ళ పిల్లలు. ఇప్పుడు ఉమ్మడి కుటుంబం ఉన్న తర్వాత. ఆ తర్వాత ఇప్పుడేమైంది పిల్లలొద్దు. నీకు నేను, నాకు నువ్వు. మనిద్దరం డబ్బులు సంపాదించుకుందాం. హ్యాపీగా బతుకుదాం. మన లైఫ్‌లు మనయి. మనం ఇంకొకళ్ళ పిల్లలని గానీ, వాళ్ళ కోసం ఏదో మన జీవితాలను బతికి మనకంత ఓపిక లేదు, తీరిక లేదు. వద్దు. ఇ ఇ ఇట్లాగా బతుకుదాం అనే ఒక మైండ్ సెట్‌కొచ్చారు. ఈ ఈ మైండ్ సెట్ ఉన్నోళ్ళు మీకు ఈ మధ్య తగలలేదా ఎక్కడ? వా మనం చూస్తున్నాం బయట వాళ్ళని చూస్తున్నాం. కానీ అది నేను పర్సనల్‌గా అయితే ఒక పెళ్లి వ్యవస్థ ఉండాలి. మ్యారేజ్ వ్యవస్థ. మనం గూడా సొసైటీకి మనం చేయగలిగింది చాలా ఉంటది. మనము మంచి విషయాలు చెప్పడం ఉంటది. అన్నీ చేయడం ఉంటది. అట్లనే మనం సొసైటీకి మన పిల్లల్ని గూడా ఇవ్వాల్సింది ఉంటది. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు గూడా ఈ సొసైటీని రన్ చేయాలి గదా! పెళ్లి వద్దు, లేకుంటే పిల్లలే వద్దు అని అనుకుంటే కుదరదు. అంటే సొసైటీలో నువ్వు ఏం కాంట్రిబ్యూట్ చేస్తున్నావు అంటే ఒక మంచి వ్యక్తులు కూడా కాంట్రిబ్యూట్ చేయాలి కదా. ఇప్పుడు నేను కరెక్ట్ ప్లేస్లో ఉన్నాను అనుకుందాం. నేను నా ఒక ఇద్దరు పిల్లల్ని నేను ఈ సొసైటీకి అందివ్వాలి. వాళ్ళని రైట్ వేలో అందివ్వాలి. సూపర్. వాళ్ళని రైట్ వేలో అందిస్తే వాళ్ళు నేను నా ఎంత ఎక్స్పీరియన్స్ అంటే నాకున్న ఏజ్లో 60-70 ఇయర్స్ వరకు ఈ సొసైటీకి నేను సర్వీస్ చేయగలుగుతా. అంటే పూర్తి సర్వీస్ కాకపోయినా నా శ్రమకు కొంచెం ప్రతిఫలం తీసుకున్నా చేసుకుంటాం. నేను మళ్ళీ ఇంకొక ఇద్దరు పిల్లలను ఒక అబ్బాయిని ఇస్తే మా అబ్బాయి ఈ సొసైటీకి ఉపయోగపడతాడు. అది అంతేగాని సొసైటీ అంటే రన్ కావాలి. ఎగ్జాక్ట్లీ. మీరు మాట్లాడేది ఒక లోవర్ మిడిల్ క్లాస్, ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు మనలాగా ఉండేవాళ్ళు. ఈవెన్ నేను కూడా 70% పీపుల్ మనలాగానే ఆలోచిస్తాం. కానీ ఇలా నేను చెప్పిన వాళ్ళు కూడా ఆలోచించే వాళ్ళు 100%లో ఒక 10% ఉన్నారు. వాళ్ళు తప్పంటారు అయితే? తప్పని నేను అనను. తప్పు పట్టాల్సినది పని లేదు. ఎందుకంటే ఎవరి ఇష్టం వాళ్ళది. నా మట్టుకైతే ఈ సొసైటీకి మనం చేసే దాంట్లో మాకు మంచి పిల్లల్ని కూడా ఇవ్వడం కూడా బాధ్యతే సొసైటీ. అంటే వాళ్ళు మంచి వాళ్ళు అయినప్పుడు సొసైటీ ఇంకా బాగుంటుంది. అది కూడా ఒక బాధ్యత అనుకుంటా. సూపర్. అయితే ఇప్పుడు మీరు ఏ ప్రాంతం నుంచి వచ్చారు సార్? నిజామాబాద్. ఏం చదువుకున్నారు? నేను అంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ పొలిటికల్ సైన్స్ చేశాను. మీ మీ ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారు సార్? అమ్మ నాన్న? వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు. మీరు సిబ్లింగ్స్ ఉన్నారా సార్? ఒక చెల్లె, ఇద్దరు అక్కలు. ఓకే. అయితే మీరే రామ్ క్యారెక్టర్ అయితే. మా చెల్లె పెళ్ళి నేను చేశాను. మా చెల్లె పెళ్ళి నేను సొంతంగా అంటే నేను బాధ్యత తీసుకొని చేశాను. మీ చెల్లి అప్పగింతల సీన్ అయినా నేను చూసింది. మా చెల్లె పెళ్ళిలో నేను అప్పటిదాకా ఏర్పాట్లు అట్లా హడావిడిగానే ఉన్నా. నాకు అసలు నేను ఎమోషన్ అవుతా అనే విషయం నాకు తెలియదు. అసలు నేను ఎమోషన్ అవుతా అనేది నాకు అసలు అనుకోలేదు కూడా. అసలు ఆటోమేటిక్గా ఆ అప్పగింతల టైంలో నేను ఏడ్చేసేసాను. అంటే అది ఎందుకు వచ్చింది నేనేం అసలు అది బాధగా ఉంటుందని కూడా నాకు తెలియదు. కానీ చెల్లి పెళ్లి చేసి పంపించడం అనేది చాలా ఆనందకరమైన విషయం. అవును, నిజంగా కూడా. అంటే ఆ అమ్మాయికి ఒక లైఫ్ క్రియేట్ అవుతుంది, ఒక మంచి భర్తని ఇస్తున్నారు, వాళ్ళిద్దరి సంసారం బాగుంటుంది, వాళ్ళ జీవితాలు బాగుంటాయి అని మనం ఎన్నో ఎంక్వైరీస్ చేసి మనం ఇవ్వబోయే చోట అమ్మాయి గురించి కానీ అమ్మాయి బాగోగుల గురించి కానీ ఆలోచిస్తాం. కానీ ఒక్కసారిగా అలాగా ఒక ఉప్పెనలాగా ఎందుకు ఏడుపు వస్తుంది సార్? అది తెలియదు. ఆ ఎమోషనే అలా ఉంటుంది. అందరూ పెద్దవాళ్ళైనా అలాగే ఏడుస్తారు. బామ్మలు, తాతయ్యలు అందరూ అలాగే ఏడుస్తారు. మనము అలాగే అయిపోతాం. ఎందుకు తెలియదు. రేపటి నుంచి కొంచెం మిస్ అయిపోతామేమో అనే ఫీలింగ్ ఉంటుంది. కానీ అది హ్యాపీ. ఒక చెల్లికి పెళ్ళి కానీ ఆ సినిమాలో అసలు ఫస్ట్ మీ సినిమాలో ఒక గ్రిప్ స్టార్ట్ అయింది అనేది పాయింట్ నాకు తెలిసి, ఇంకేంటే 15 రోజుల తర్వాత నువ్వు పెళ్ళి వెళ్ళిపోతావు అన్న కాడి నుంచే మీ సినిమాలో ఏదైతే మెయిన్ కోర్ పాయింట్ చెప్పాలనుకున్నారో ఆ పాయింట్ ఉంది. అక్కడ దాకా మీరు ఒక క్యారెక్టర్స్ని ఎస్టాబ్లిష్ చేద్దామనో, ఏదో జరుగుతుంది ఒక విలేజ్లో ఏదో స్టోరీ జరుగుతుందని ఒక నార్మల్గా వెళ్ళే దగ్గర నుంచి
ఫట్మని అలా ఉచ్చు బిగించేసుకుంది ఏదో జరగబోతుందనే ఒక పాయింట్కి తీసుకొచ్చారు. అవును. అంత గ్రిప్పింగ్గా చేయగలిగిన వాళ్ళు ఫస్ట్ ఎందుకు చాలా కామ్ డౌన్గా చేసుకున్నారు? నేను అంటే మనము సినిమా స్టార్టింగ్ నుంచి కూడా వీళ్ళ మధ్యలో ఉన్న చిన్న చిన్న అనుబంధాలు, చిన్న చిన్న ఫన్, ఎదుటోళ్ళతో, బామ్మతో, తాతయ్యతో ఉన్న అటాచ్మెంట్స్, అదివరకు ఫస్ట్ హాఫ్లో ఏం చెప్పామంటే బామ్మ తాతయ్యకి ఒక చిన్న ఫీలింగ్ ఉండింది. వీళ్ళు చిన్నప్పటి నుంచి సికింద్రాబాద్లో బామ్మ తాతయ్య గార్డియన్గా ఉండడం వల్ల, కొడుకు దూరంగా ఉండడం వల్ల ఒక ఫీల్ ఉంది. అరే ఇంతమంది కలవలేకపోతున్నామే, ఫైనాన్షియల్గా బాగున్నాం, మా అబ్బాయి కూడా జాబ్ చేస్తున్నాడు, కానీ ఏం చెప్పలేకపోతారు కూడా. అబ్బాయి దూరం ఉంటారు, చిన్నపిల్లల్ని వదిలేసి బంధువుల ఇంటికి వెళ్ళలేరు, ఇది చెప్పలేకపోతారు. ఆ ఏజ్ వాళ్ళ ఫీలింగ్స్ని చెప్పినా కూడా ఆగమ్మా చూద్దాంలే, రేపు పోదాంలే అని చాలామంది అనేవాళ్ళు ఉన్నారు. ఒక 80 సంవత్సరాల బామ్మ నా అన్నయ్యని చూడాలి అని చెప్పని మనవడికి చెప్తే, ఆగే బామ్మ నా పనులు అయిపోయిన తర్వాత వెళ్దామని అంటాడు, కానీ ఆమె ఫీలింగ్స్ని అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ. కానీ నిజంగా నాకు ఈ సినిమా మొత్తంలో కూడా బాగా అసలు నిజంగా హాన్ చేసింది, అవును మనం ఇలా తిరుగుతున్నాం, నిజంగా బిజీ బిజీ అని తిరుగుతున్నాం, పనులు ఉన్నాయి అని తిరుగుతున్నాం, కానీ మా అమ్మో వాళ్ళ అమ్మో వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళకే ఎమోషన్స్ ఉంటాయి కదా, వాళ్ళకి కావాల్సినవి కూడా మనం చేయాల్సిన కనీస బాధ్యతని జుట్టు పట్టుకొని లాగి చెప్పినట్టు అనిపించింది. మీరు కరెక్ట్ చెప్పారు సార్. నేనేమనుకున్నానో, మా సినిమాలో విలన్ అనేది పెద్దగా లేడు. మా సినిమాలో బిజీ అని. మీ సినిమాలో విలన్ ఉన్నారు సార్, ఉన్నారు, పెద్ద విలన్స్ ఉన్నారు, బిజీ అనే విలన్. యా కరెక్ట్ సార్, రైట్ సార్, మీరు కరెక్ట్ చెప్పారు. నేను అనుకున్నది చెప్పారు. మా సినిమాలో బిజీ అని బంధుత్వాలని వదిలిపెట్టే విలనే ఉన్నారు. అతను కూడా తెలియదు అతనికి నేను బిజీ వల్ల ఇదంతా చేస్తున్నాను. ఒక్కసారి అతను కూడా రియలైజ్ అవుతాడు, ఆ బిజీ వల్ల ఒక జనరేషన్ రూట్స్నే మర్చిపోయే ప్రమాదం ఉంది. అలా మర్చిపోకుండా కూడా కొంత సమయం మన రిలేషన్స్ కూడా ఇస్తే చాలా హెల్ప్ అవుతుంది సార్. ఎందుకంటే మన రిలేషన్స్ని అంతా కలుపుకున్నప్పుడు చాలా మనము తప్పులు జరగకుండా ఉంటాయి సార్. ఫస్ట్ చాలా సపోర్ట్ ఉంటుంది, అన్నీ అంటే ఒక కుటుంబ అనుభవాలు ఇంకో కుటుంబం షేర్ చేసుకున్నప్పుడు రైట్ వేలో వెళ్ళే. ఇప్పుడు మీరు చెప్పిన దానిలో ఉదాహరణకు వద్దాం, బలగం అనే సినిమాకి చాలా స్ట్రాంగ్ ఎమోషనల్ పాయింట్ సినిమా టైటిల్లోనే ఉంది. మీరు చెప్పిందే నేను ఇన్స్పిరేషన్ అక్కడి నుంచే తీసుకున్నాను కదా అని. అలాంటప్పుడు దానికి దిల్ రాజు గారు లాంటి ఒక పెద్ద బ్యాక్ బోన్ ఉంది. మీ సినిమాకు ఫస్ట్ ప్రాబ్లము చిట్టి పొట్టి టైటిల్ అని నేను అడిగిన చాలామంది అన్నారు. మీ దృష్టికి వచ్చిందా సార్ అది? నేను అసలు దాని మీద నేను అభిప్రాయం తీసుకోలేదు. నేను చిట్టి పొట్టి రైట్ టైటిల్ అని అనుకుని వెళ్ళిపోయాను. ఎందుకంటే నేను ఏమనుకున్నట్టే చెల్లిని చిట్టమ్మ చిట్టి అని అంటూ ఉంటాం. మా సినిమాలో అది నా యొక్క చిట్టి పొట్టి చెల్లి అనేది క్యూట్గా ఉంటుంది. తాతయ్య అయినా వాళ్ళ చెల్లిని చిట్టి అంటాడు, నాన్నైనా చిట్టమ్మ అంటారు, ఇప్పుడున్న ఇల్లు చిట్టి అంటారు, కాబట్టి చిట్టి పొట్టి ఆ టైటిల్ అనుకున్నాను. ఇంకో విషయం ఏంటంటే బలగం అంటే ఒక స్ట్రాంగ్ టైటిల్. ఇప్పుడు నేను చెప్పిన నా టైటిల్ కొంచెం బలగం కంటే కొంచెం నార్మల్ టైటిల్, కానీ బలగం అనే ఒక ఎమోషన్గా ఉన్నదాన్ని దానికంటే ఎక్కువ చెప్పాలి. నా టైటిల్ ఇలా పెట్టేసి నేను కొంచెం చెప్పినా కనెక్ట్ అవుతుంది. అయితే మిమ్మల్ని అంటే మీ సినిమా టైటిల్ని తక్కువ చేయాలనో నా పాయింట్ కాదు, నాతో మాట్లాడిన నేను అరే ఆ సినిమాలో పాటలు చాలా బాగున్నాయి, ఎమోషనల్గా కనెక్ట్ అయింది, మీరు సినిమా చూడండి అని చెప్పినప్పుడు చిట్టి పొట్టి నిజంగా మంచి సినిమానా, ఓకే టైటిల్ చూసి మేమేదో పిల్లల సినిమా అనుకున్నాం అని నా ఫ్రెండ్ కొంతమంది అనడం జరిగింది. ఓకే వీళ్ళు ఇలా వెళ్ళింది ఓకే రాంగ్ వే అంటే వాళ్ళ అభిప్రాయం, అది చాలా హానెస్ట్గా చెప్పారు. అది నేను మీ ముందు ఉంచాను. అంటే మీరు ఒక బలగం లాంటి సినిమా టాపిక్ తీసుకున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. అంటే ఒకవేళ డెఫినెట్గా ఒకవేళ మీ సినిమా కనుక ఎవరన్నా చూడటానికి ఏం వెళ్తాం అనుకునే ఒక మూడ్ సెన్స్ క్రియేట్ అయిందంటే బికాస్ ఆఫ్ ద యువర్ టైటిల్ అనేది నా దృష్టికి వచ్చింది, మీకు చెప్తున్నాను. మేబీ అంటే అలా ఉండొచ్చు, కానీ చిట్టి పొట్టి అనే టైటిల్ సినిమా చూసిన వాళ్ళకి కరెక్ట్ యాప్ట్ అనిపిస్తుంది, అదే చెప్తున్నాను. మీ పాయింట్కి మరి ఫస్ట్ నుంచి కూడా ఎవరు మీకు చిట్టి పొట్టి టైటిల్ ఏంటి సార్, టైటిల్ ఏదన్నా ఇంకోటి పెడదామా అనే టాపిక్ ఏం రాలేదా? మేము టైటిల్ అంతా వర్క్ అంతా అయిపోయిన తర్వాత, సాంగ్స్ రికార్డింగ్ అంతా అయిపోయి స్టోరీ అంతా అయిపోయిన తర్వాత మన టీం వాళ్ళు చెప్పారు, 2-3, లేదు మన చిట్టి పొట్టితోనే వెళ్తాం బాగుంటుంది, మేబీ చిన్న
ఉండొచ్చు కానీ మన టైటిల్ సాంగ్ ఇవన్నీ కూడా బ్రాండింగ్ అంటే తెలిసిపోతుంది జనాలకి. మనం అంటే ప్రమోషన్లో భాగంగానే మనం చిట్టి పొట్టిని కొద్దిగా ఎక్కువ చెప్పగలిగితే ఈ టైటిల్ మనం రిజిస్టర్ చేస్తే సరిపోతుందని నేను అనుకున్నా. చాలా మటుకు కొద్దిగా రీచ్ అయింది. ఇంకా మీరు అన్నట్టు గ్యాప్ ఉండొచ్చు అంటే చిట్టి పొట్టి అంటే నేను కూడా నా సొంత అభిప్రాయం కాదు సార్ ఇది. అవును ఇది పబ్లిక్ అభిప్రాయమే మీకు అంతే చెప్తున్నాను. అంతే మేబీ ఉండొచ్చు. అది అంటే నా దృష్టికి వచ్చింది మీ చెప్పాలనే ఉద్దేశం తప్ప మీ సినిమాలో ఉన్న బ్యూటిఫుల్ కంటెంట్ ఒకవేళ టైటిల్ వల్ల మిస్ అయిందా అనే ఉద్దేశం మీ ముందుకు చెప్పాను అంతే. Yeah. అయితే సార్ మీకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిన సమయం ఏంటంటే సందర్భం ఏంటంటే ఆ పాటలు సార్. అంటే ప్రతి ఇంటికి తెలుసు గుమ్మం ఉంటుందని, ప్రతి ఇంటికి తెలుసు అద్దం ఉంటుందని, ప్రతి ఇంటికి తెలుసు మల్లెపువ్వు ఉంటుందని, ఆ తులసి చెట్టు ఉంటుంది. దాన్ని అంటే ఆ భావాన్ని ఎక్కడ పట్టారు, ఎలా తీసుకున్నారు? అదే నాకైతే నేను లిరిక్ రైటర్ చిన్నప్పటి నుంచి. నాకు న్యాచురల్గా ఒక కవి చెప్పాలనుకున్నప్పుడు స్ట్రైట్గా చెప్తే లైట్ వేలో చెప్తే కూడా కంటే కొంచెం ఎమోషనల్గా కొంచెం అంటే కవిత్వంగా చెప్తే బాగుంటుంది. అమ్మాయి పోతున్నప్పుడు చిన్నప్పటి నుంచి ఇంట్లో పెరుగుతున్న అమ్మాయి వెళ్తున్నప్పుడు న్యాచురల్గా నాన్న ఏడుస్తారు, నాన్నమ్మ ఏడుస్తారు, అందరు ఏడుస్తారు. లేదా అమ్మాయి ఫీలింగ్స్ కూడా చెప్పచ్చు. ఇదివరకు అది అంతా జరిగింది. ఒక రైటర్గా నేను చెప్పాలి అనుకున్నప్పుడు ఇంకా కొంచెం నా స్టైల్లో నేను చెప్పాలి అనుకున్నప్పుడు ఓహో ఇంట్లోకి వెళ్ళి చిన్నప్పటి నుంచి ఆడుకున్న వస్తువులు, పూజ చేసిన తులసి చెట్టు అవి కూడా బాధపడతాయి కదా. అప్పుడు మనకు తెలియదు తులసి చెట్టుకి ఏమన్నా వాయిస్ ఉంటే కనుక తులసి చెట్టు కూడా బాధపడుతుంది. అద్దము విడిచి వెళ్తున్నా అనే అమ్మాయి అనుకుంటే అద్దంకి వాయిస్ ఇస్తే అద్దం కూడా బాధపడుతుంది, గుమ్మం కూడా బాధపడుతుంది. అవి వాటికి వాయిస్ లేదు కానీ ఆ నేచర్ బాధపడుతుంది. కానీ దట్ ఎమోషన్ నాకు పీక్స్ అండి. కానీ మీరు అలా తీసుకెళ్ళిపోయి టక్మన్ టైటిల్ వేసేసారు. అది బాగా తెలివిగానే డీల్ చేశారనిపించింది నాకు. నేను చెప్పాను కదా బలగంలో కూడా సాంగ్ ఎండింగ్లో అలా చేస్తారు. అంటే ఒక ఎమోషన్ తీసుకెళ్ళి ఆ ఎమోషన్లోనే అలా చేశారు వాళ్ళు కూడా. అది వర్కౌట్ అయింది. నేను కూడా బలగంలో చూసి మనది కూడా ఎమోషనల్ సాంగ్లోనే అది మిగతా అంతా అక్కడ ఎండ్ కార్డ్ చేద్దామని అనుకున్నాను. ఓకే. అయితే ఇప్పుడు కమర్షియల్గా ఏదైనా కూడా మనం ఎంత మాట్లాడుకున్నా, ఎంత ప్యాషన్ ఉన్నా, ఏమున్నా కూడా సినిమా అనేది ఒక కమర్షియల్ మేటర్. దీనిలో మీరు ఎట్లాగా విజయం సాధిస్తా అనుకుంటారు? మీరు పెట్టిన డబ్బుని మళ్ళీ మీరు రికవర్ చేసుకోగలని నమ్మకం ఉందా? ఇప్పుడు మేము నిన్న సినిమా అంటే మా ఫస్ట్ రోజు కొంచెం ప్రింట్స్ టైం లేట్ అయింది, సెన్సార్ అది ప్రాబ్లం అయింది. నిన్న ఫుల్ ఫ్లెడ్జ్గా కొన్ని షోస్ పడినాయి. యునానిమస్గా ప్రతి చోట 100 మంది చూస్తే 100 మందిలో చాలా బాగుందన్న పర్సన్స్ ఒక 90% ఉంటే బాగుంది అనే వాళ్ళు 10% ఉన్నారు. సింగిల్ పర్సన్ కూడా ఈ సినిమా బాగలేదని మాకు ఇది బాగలేదని చెప్పడానికి ఎవరికి నోరు రాదు, బాగలేదని రాలేదు. అలా నిన్న షోస్ కంటే ఈరోజు థియేటర్స్ పెరిగినాయి. మాకు కొంతమంది పెద్దవాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్ నేను కలిశాను ఇదివరకే. నాకు మిగతా ప్రొడ్యూసర్గా చేసిన సినిమాలో ఉన్న కాంట్రాక్ట్స్ వాళ్ళు పెద్దవాళ్ళ ఇండస్ట్రీలో పెద్దవాళ్ళని కలిశాను. వాళ్ళ సొంత సినిమాలు డిస్ట్రిబ్యూషన్కి ఉండడం వల్ల చూద్దాం నువ్వైతే మేము సపోర్ట్ చేస్తాం, మా సినిమాలు కూడా ఉన్నాయి ఈలోపు నేను మీకు అని చెప్పి వాళ్ళు అన్నారు. కొన్ని థియేటర్స్ ఇచ్చారు. ఇప్పుడు ఈ టాక్ను చూసిన తర్వాత వాళ్ళు మాకు ఫోన్ చేశారు, మేము వాళ్ళకి టచ్లో ఉన్నాం, లేదు మీ సినిమా బాగుంది అని కొన్ని షోలు అలాట్ చేశారు. ఈరోజు ఆదివారం కల్లా ఇంకా కొన్ని షోలు పెరుగుతూ ఉంటాయని అలా సినిమా కనెక్ట్ అయిన కొద్ది షోలు పెరుగుతున్నాయి. తప్పకుండా సార్ నేను కమర్షియల్గానే ఈ సినిమా వర్కౌట్ అవుతుంది. ఓకే. అయితే సార్ ఇప్పుడు కొన్ని సినిమాలు ఒక పాటతోని సినిమాకి వెళ్ళి చూద్దామనే ఒక మైండ్ సెట్ వస్తుంది. ఈ పాటలు కూడా నిజంగానే ఒక ప్రైవేట్ ఆల్బమ్స్ లాగా ఉన్నాయి. ఇప్పుడు మనం కనుక చూస్తే ఒక 50 మిలియన్లు 70 మిలియన్లు అలా చూస్తూ ఉంటారు కదా. చివరికి ఫ్యూచర్లో ఇవి ఎక్కడ పెళ్ళిళ్ళు జరిగినా, ఎక్కడ పేరెంటాలు జరిగినా, ఎక్కడ శ్రీమంతాలు జరిగినా ఖచ్చితంగా మీ పాట 100% రన్ అవుద్ది. అది నేను షూర్గా చెప్తున్నా. అవును సార్, థ్యాంక్ యూ. నాకు చాలామంది ఫోటోగ్రాఫర్స్ కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే. మాకు ఒక 2 పాటలు ఈ సినిమాలో దొరికినాయి. దానికి పిక్చరైజేషన్ కూడా మాకు మీరు చేసిన పిక్చరైజేషన్ కంటే మేము ఇంకో కూడా చేసుకునే థాట్స్ మాకు ఒక 4-5 ఉన్నాయి. మీరు గుమ్మని చెప్పారు, తులసి చెట్టుని చెప్పారు, మేము ఇంకా దాన్ని బ్యూటిఫుల్ చేసుకోవడానికి మాకు థాట్స్ వచ్చినాయి. అలాగే శ్రీమంతం సాంగ్ కూడా గారెలు తెచ్చినాం, చెర్రెలు తెచ్చినాం. నాకు తెలిసినంత మట్టుకు ఫిల్మ్ ఇండస్ట్రీలో అప్పగింతల పాట
నాకు తెలియదు మరి. అప్పగింతల పాట ఉందా సార్ ఇదివరకు ఏమన్నా? ఏదో ఉండింది కానీ బట్ దిస్ ఈస్ ద హైలైట్ ఆఫ్ ద. నాకు కూడా అప్పగింతల పాట రైట్ అంటే కరెక్ట్ మీటర్లో అప్పగింతల గురించి చేసిన లిరిక్స్ సీన్స్ అన్నీ కూడా ఈ పాట ఉంది. ప్రతి ఒక్కరికి ఇది పెట్టుకునే ఛాన్స్ ఉంది. అంటే పెళ్ళి వెడ్డింగ్ ఆల్బంలో శ్రీమంతంది కూడా వేరే పాటలు ఉన్నాయి. అక్కడ పెట్టిన స్వీట్స్ వాటిపైనే మనం రాసాం కాబట్టి అది కూడా చాలామంది నాకు కాల్ చేశారు, 2 పాటలు మాకు చాలా ఉపయోగపడతాయని. సూపర్. నిజంగానే అది నిజంగా అది చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా డెఫినెట్గా ఫీల్ అవ్వాల్సిందే. ఎనీవే సార్, మా ట్యాగ్ తెలుగు ప్రేక్షకులకి మీరు ఇంకా చెప్పేది ఏమైనా ఉందా? దాని అంటే మాట్లాడుతూ ఉన్నాను, అది నేను మాట్లాడుతూ ఉంటే ఇంకో గంటైనా మాట్లాడతాను మీతో. ట్యాగ్ తెలుగు ప్రేక్షకులకి అట్లనే తెలుగు ప్రేక్షకులందరికీ కూడా మొదటికంటే నవరాత్రి అలాగే దసరా శుభాకాంక్షలు. ఈ నవరాత్రోత్సవాలు దసరా సందర్భంగా మా ఫ్యామిలీ సినిమా చిట్టిపొట్టి అనే మూవీ ఒక ఫ్యామిలీ కంటెంట్, చెల్లెలి ఎమోషను, ఫ్యామిలీ కల్చరు, ట్రెడిషన్ను మేము చాలా కష్టపడి తెరకెక్కించాం. మీరందరూ చూసి మా చిన్న సినిమాను పెద్ద సినిమాని కాకుండా మా సినిమాను మీరు చూసి ఆ సినిమాను చూసి మీ ఫ్యామిలీని మీరు చూడాల్సిందిగా, మీ ఇరుగు పొరుగు ఫ్యామిలీలో ఉన్న విషయాల్ని మీరు మరొకసారి ఎక్స్పీరియన్స్ చేయాల్సిందిగా అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ట్యాగ్ తెలుగు మీడియాకి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, ఆల్ ద వెరీ బెస్ట్. చేయండి మీరు ఇంకా మంచి సినిమాలు, మంచి ఎమోషన్ ఉంది మీ కంటెంట్లో. డెఫినెట్గా ఫ్యూచర్ ఉంటుంది వీటికి, ఎమోషనల్ కంటెంట్కి. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.